వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని శివకోటి బైపాస్ రోడ్లో రాజోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ నరేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు. రాజోలు మండలం బి సావరానికి చెందిన కట్ట అర్జున్, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గొల్లగూడెం చెందిన సోదెం మంగప్రసాద్, రాజమహేంద్రవరం ఆవరోడ్డుకు చెందిన షేక్ బాషీ, కాకినాడ జీపీటీ కాలనీకి చెందిన షేక్ అజీజ్ వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. దురలవాట్లకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నారు. రాజమండ్రి జైల్లో పరిచయంతో కలిసి చోరీలు మొదలుపెట్టారన్నారు. వీరిపై రాజోలు, జంగారెడ్డిగూడెం, ఆత్రేయపురం, ఎరగవరం, కొయ్యలగూడెం, పెదవేగి, ఖమ్మం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. వీరి నుంచి 11.58 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ నరేష్ పేర్కొన్నారు. నేను అందవరకున్నారు లేదు కొడుతున్నారు మీరే సెట్ Thank you. అతను 18 years నుంచి నేరాలు చేస్తున్నాడు. అతను 74 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. ఒక 3 కేసుల్లో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత 3 కేసులు అతను అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్ జరుగుతుంది. ఈ కట్ట అర్జున్ వచ్చేసి 15 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇదే నేర ప్రవృత్తి, ఇదే నేరం చేస్తూ జీవిస్తారు. వేరే పని లేదు. ఏ రకంగా థెఫ్ట్‌కి పాల్పడుతుంటే రెక్కి చేసుకుంటారు. తర్వాత 9 తర్వాత వీళ్ళు బైక్ వేసుకొని ఊళ్ళో తిరుగుతారు. ఊళ్ళో తిరిగిన ఎక్కడ లాక్డ్ హౌస్ కనబడితే హౌస్ అటాక్ చేసి అటెంప్ట్ చేసి దాని ప్రాపర్టీ దొంగతనం చేయడం. క్యాష్ చెప్పారండి, ఎంత క్యాష్ ఎంత?